కి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం మనమందరం. దేవా నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. నేను అనేక ప్రార్థనలకు నేను వస్తున్నాను, వెళ్తున్నాను. కానీ వచ్చిన రీతిగా ఈరోజు వెళ్ళకుండా మార్పు చెంది వెళ్ళడానికి ఒక నూతనమైనటువంటి కోణములో నేను వాక్యాన్ని అర్థము చేసుకోవడానికి నా యొక్క హృదయమును సిద్ధపరచు ప్రభా అని అడుగుదాం. బీడు భూమిగా ఉన్నటువంటి ఈ యొక్క హృదయాన్ని చదునైనటువంటి భూమిగా మీరు చేయమని అడుగుదాం. సారవంతమైనటువంటి భూమిలో విత్తనాలు వేసినప్పుడు ఆ యొక్క విత్తనాలు ఎదుగుతాయి. ప్రియ సంగమ జ్ఞాపకం చేసుకుందాం. నా యొక్క హృదయం అనే నేలను సిద్ధపాటు చేయండి ప్రభువా. వాక్యం అనే విత్తనాలు విత్తబోచుండగా నా హృదయములో ఫలించినట్లుగా మీ యొక్క సహాయమును దయచేయండి ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడుగుదాం. ప్రతి ఒక్కరం కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి యొక్క మధ్యాహ్నకాల సమయములో మీ యొక్క పాదముల చెంతకు వచ్చి బ్రతిమిలాడుతూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క వాక్కును వినడానికి మేము ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాము తండ్రి. మా యొక్క హృదయాలు తెరుస్తూ ఉన్నాం, మేము అంగీకరిస్తూ ఉన్నాం, ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు. వాక్యాన్ని గ్రహించే జ్ఞానమును మాకు దయచేసి మా ప్రతి జీవితము మార్చబడినట్లుగా, మా కుటుంబాలు దీవించబడినట్లుగా, మా కుటుంబాల యొక్క ఆశీర్వాదమునకు మేము కారకులుగా ఉండునట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథంలో మనము వాక్యము నేర్చుకోవాలి అని అంటే ఎవరి గురించి నేర్చుకోవచ్చు చెప్తారా? ఎవరి గురించి? మొర్దెకై గురించి, ఇంకా ఎస్తేరు గురించి. ఇంకా ఎస్తేరు గురించి ఎప్పుడైనా వాక్యాన్ని విన్నామా? మనం చాలాసార్లు విని ఉంటాం, చాలాసార్లు చదివి ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో మరి యొక్క స్త్రీని గురించి ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడబోతూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో దాదాపుగా 100 కంటే పెచ్చుగా 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నటువంటి ఆయన ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో అతని భార్య అంటే వష్టి రాణిగా ఉంటుంది. కొన్ని కారణాలను బట్టి ఆమెను తృణీకరించడం జరుగుతుంది. దాని తర్వాత హదస్స అనబడినటువంటి ఎస్తేరు తల్లిదండ్రులు లేని కారణం చేత తన పినతండ్రి అంటే బాబాయ్ అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచుతూ పోషిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆ యొక్క రాణిగా సెలెక్ట్ చేయడానికి, ఎన్నుకోవడానికి ఆ యొక్క కన్యకలందరితో పాటు ఎస్తేరు కూడా స్థలమునకు తీసుకొని రాబడుతుంది. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి ఆమె దయ పొందినటువంటి స్థితిలో ఆమె రాణిగా అధికారాన్ని పొందుకుంటూ ఉంది. ఈ యొక్క ఆమె రాణిగా అయిన తరువాత 3వ అధ్యాయంలో మనం చూద్దాం. 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు నేను జాగ్రత్తగా చదువుతాను, వినండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరినూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఎలియనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులగు
యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఇక్కడ రాజుగారు ఏం చేస్తారనంటే హామాను అనే ఒక వ్యక్తికి ఒక అధికారాన్ని ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరికంటే కూడా అతన్ని హెచ్చించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో హామాన్ని నిలబెట్టుకోవడం జరుగుతుంది. హామాన్ని నిలబెట్టిన తరువాత హామానికి అందరు కూడా నమస్కారం చేస్తూ ఉంటారు, వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు, అతను అందరూ గౌరవిస్తూ ఉంటారు. కానీ అతను మాత్రము రాజగుమ్మం దగ్గర మొర్దుకై ఉంటాడు. ఎందుకు రాజగుమ్మం దగ్గర ఉంటాడు అని అంటే ఎస్తేరుకి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు, సూచనలు ఇస్తూ ఉంటాడు, కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. నువ్వు యూదుల వంశం నుంచి వచ్చిన స్త్రీవని మాత్రం నీవు ఆ విషయాన్ని నువ్వు ఎన్నడూ తెలియచేయవద్దని చెప్పి ఆమె యొక్క క్షేమము కొరకు అతను రాజగుమ్మము దగ్గర ఉంటూ ఉంటారు. అంతకు ముందు నుంచి కూడా ఉంటూ ఉన్నాడు. అయితే యొక్క రాజగుమ్మము దగ్గర ఉన్నటువంటి యొక్క మొర్దెకై మాత్రము హామానునకు నమస్కరించలేదట, వంగలేదట. ఎందుకు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడుగుతూ ఉన్నారట. ఎందుకు మేమందరం నమస్కారం చేస్తుంటే నీవు అధికారిగా ఉన్నటువంటి హామానికి ఎందుకు నువ్వు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు, అతనంటే నీకు లెక్కలేదా అని వాళ్ళు అతన్ని ప్రశ్నించినప్పుడు అతను చెప్పినటువంటి మాట ఏంటంటే మన వాక్యంలో చూస్తాం, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. లోకానుసారంగా స్త్రీలముగా ఉన్నప్పుడు అనేక ఫంక్షన్స్కి పిలుస్తారు, మనల్ని పిలుస్తారా అండి? వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, నేను వెళ్ళాలి. బంధువులు దేవుని ప్రేమను మనం వారికి తెలియచేయాలి. కానీ వారు చేసే అలవాట్లు ఆచారాలను మనము కొనసాగించకూడదు. నేను దేవుని బిడ్డను కనుక నేను ఈ పని చేయజాలను అని చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని మనము కలిగి ఉన్నాము. ఆ ధైర్యం చెప్పలేక వారితో పాటు మనము కలిసిపోయి దేవుని నామానికి విరోధముగా చేసినటువంటి కార్యాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఆలోచన చేద్దాం. అవి మాటలు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ, ప్రవర్తన కానీ, నడక కానీ ఏదైనా సరే దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు లోకస్తులతో కలిసి, అన్యులతో కలిసి చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని ఆధిక్యతగా ఎంచుకొని నా పేరు అక్కడ నిలబడుతుంది, లేదంటే నన్ను ముందు పెట్టారు, నాకు పెత్తనం ఇచ్చారు కాబట్టి నేను ఇది చేయకపోతే నన్ను చాలా అలుసుగా చూస్తారు, హేళనగా చూస్తారు, నన్ను బంధువుల్లో కలుపుకోరేమో, లేకపోతే నాతో మాట్లాడరేమో, నాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వరేమో అని చెప్పి ఎన్నిసార్లు మనము ఆ యొక్క పనిని దేవుడు చూస్తున్నాడా చూడట్లేదు అనుకొని త్వరపడి చేసేసి తర్వాత అది తప్పు అని తెలిసినా కూడా క్షమాపణ పొందకుండా ఉన్నటువంటి అవిశ్వాసి జీవితం ఏమైనా కలిగి ఉన్నాం. ఇక్కడ మొర్దెకై చెప్తున్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. అది ఎంత కష్టమైనా కానీ, అది నా ప్రాణం మీదకి వచ్చినా కానీ, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కూడా, ఏది జరిగినా కూడా నేను ఆ పని చేయజాలను. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ నలుగురు యొక్క పేర్లు మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క వీరందరూ కూడా 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే యూదులలో నుండి. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? యూదులలో నుండి వచ్చినటువంటి నలుగురు యవనస్తులు. మనకులాగా సీనియర్లు కాదు, మనకేమన్నా పనిలో పెత్తనం అయిపోతే నేను సీరియన్ కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నేను గుడికి రాను, ఇలాంటి మాటలు స్త్రీలలో ఎక్కువ ఉంటాయి, పురుషుల్లో చాలా తక్కువ ఉంటాయి, స్త్రీలలో ఎక్కువ ఉంటాయి. అయితే యూదుల్లో నుంచి వచ్చినటువంటి నలుగురు యవనస్తులు, వారికి అప్పటికి లోక జ్ఞానము తెలియకపోవచ్చు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి దానియేలు చేసిన పని ఏంటంటే నిజ దేవునికి మ్రొక్కడం అనేది దానియేలు చేసిన పని. షడ్రక్, మేషక్, అబేద్నెగో చేసినటువంటి పని ఏంటంటే దేవుడు దేవత కానటువంటి ప్రతిమకు మేము నమస్కరించమని చెప్పడం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దానియేలు చేసిన పని నిజ దేవుణ్ణి ప్రార్థించడం, మొక్కడం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చేయనటువంటి పని ఏంటి అని అంటే ఆ దేవుడు దేవత అనిపించుకునే పేరు పిలిపించుకునే వాటికి మేము ఎన్నడూ కూడా విగ్రహారాధన మేము చేయము, అది మాకు సంబంధించింది కాదు. యూదులలో ఇంత నిష్ట కలిగి ఉంటారట. మరి యూదా స్తుతి గోత్రపు సింహమా అని పాట పాడతాం కదా, ఆ స్తుతి గోత్రపు సింహపు పిల్లలమైన మనము సింహ పిల్లల్లాగా ఉంటున్నామా, లేదంటే వీధుల్లో తిరిగే ఇంకేదైనా జంతువులాగా ఉంటున్నామా? ఆలోచన చేద్దాం. మనము చేసే ఆచార వ్యవహారాల వల్ల, లోక పద్ధతుల వల్ల
మనము ఏమని పిలిపించుకుంటున్నాం? లోకస్తులు మనకు ఒక పేరు పెట్టాలి అని అంటే గర్జించు సింహంలా ఉన్నటువంటి, లేదంటే యూదా గోత్రపు స్తుతి గోత్రపు సింహముగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క పిల్లలు, క్రీస్తు యొక్క నిజ దేవుని పిల్లలు వీరని అనేక మంది నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యాన్ని ఎవరైనా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ మొర్దెకైని పాయింట్అవుట్ చేసే విధముగా మొర్దెకై ప్రవర్తన ఉందంట. ఎవరైనా మనల్ని అడిగారా ఇలాంటి సందర్భాల్లో మీరు ఎందుకు ఈ పని చేయరు అని చెప్పి? ఎవరైనా మనల్ని అడిగారా? ఎవరైనా మనల్ని గుర్తించారా? ఆ సాక్ష్యాన్ని మనం ఎందుకు కలిగి లేకపోతున్నాం? మన ప్రతాపం అంట చర్చిలోనేనా? అది ఎంత మాత్రమూ కాదు. మనం బయట బ్రతుకుతున్నటువంటి మన జీవిత విధానములో, మన బంధువుల్లో, సమాజంలో, మనం పనిచేస్తున్నటువంటి స్థలములో, ప్రతి చోట కూడా క్రీస్తుని మనం అక్కడ చూపించాలి. అది క్రీస్తు పిల్లల యొక్క బాధ్యత. మొర్దెకై ఇలా చెప్పిన తరువాత అది హామానికి చాలా కోపం వచ్చిందంట. 4వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 4వ అధ్యాయంలో ఈ జరిగిందంతా కూడా హామాను ఏమనుకుంటాడంటే, 3వ అధ్యాయం 1-6 వచనాలు మనం చూచాం కదా. అక్కడ ఏమనుకుంటాడు? ఈ యొక్క యూదులనందరినీ కూడా ఏం చేయాలి? నేను నాశనము చేయాలి. ఎవరిని? ఈ యొక్క మొర్దెకైతో పాటు. మొర్దెకై ప్రాణము తీయుట నాకు అధికారం ఉంది కాబట్టి చాలా చిన్న పని. ఇట్ వాజ్ ఎ స్మాల్ థింగ్. అది నా దృష్టికి చాలా అల్పమైనటువంటి, స్వల్పమైనటువంటి కార్యం. ఎందుకంటే నా చేతిలో అధికారం ఉంది కాబట్టి. మొర్దెకైని నేను చాలా ఈజీగా చంపగలను. అట్ ది సేమ్ టైం మొర్దెకైతో పాటు తన దేశపు ప్రజలను అందరినీ కూడా నేను సంహరించాలి అని చెప్పి తన యొక్క ప్రణాళికను సిద్ధము చేసుకున్నట్లుగా చూస్తాం. ఈ ప్రణాళిక అంతా కూడా మొర్దెకై ద్వారా ఎస్తేరుకు తెలియచేయబడింది. ఎస్తేరు ఉపవాసం ఉన్నది. ఈ వాక్యాలన్నింటిలో మనం సీనియర్లం. ఎస్తేరు గురించి చెప్పమంటే మనకంటే ఎక్కువగా ఆమె గురించి చెప్తాం. ఎందుకంటే చాలా విని ఉన్నాం కాబట్టి. మనకి విని విని అలవాటైపోయింది. కానీ విన్న దాంట్లో 10% మనము చేసినా కూడా నిజముగా ధన్యులు. మన యొక్క ఆత్మీయ స్థితి ఎప్పుడో మారిపోయి ఉండేది. ఇలా ఉండేది కాదేమో. దేవునికి ఇష్టమైనటువంటి స్త్రీలుగా మనము ఉండేవారమేమో. ఆలోచన చేద్దాం. ఎస్తేరు చేసిన ప్రార్థన బట్టి ఎస్తేరు 4వ అధ్యాయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి రాజవస్త్రములు ధరించుకొని సిద్ధపడి వెళ్తూ ఉంది. వెళ్ళిన తర్వాత రాజుగారు అడుగుతారు, నీకేం కావాలి అని. ఎస్తేరు చెప్తుంది, నేను విందు సిద్ధం చేయబోతున్నాను ఈరోజు. ఆ విందుకి రాజు అయిన మీరు, మీతో పాటు హామాను కూడా విందుకి రావాలి. వారిద్దరిని ఆహ్వానించింది. రాజు వెంటనే వితిన్ సెకండ్స్లో హామానికి ఆజ్ఞ ఇచ్చి హామాను కూడా తీసుకొని వస్తాడు. సక్రమంగా విందు జరుగుతుంది. విందు జరుగుతున్నటువంటి సమయంలో ఎస్తేరు యొక్క మనసు ఎరిగినటువంటి అహష్వేరోషు రాజు, నీది ఏదో మనసులో ఉంది, ఏదో కోరిక, ఆ కోరిక నాకు చెప్పు, రాజ్యంలో సగం అడిగినా కూడా నేను నీకు ఇచ్చేస్తాను. అంతగా ప్రేమించాడంట ఎస్తేర్ని. మనం ఒక 100 రూపాయలు అడిగితే మన హస్బెండ్ ఇస్తారా? ఆలోచిస్తారా? ఎందుకంటే దయ పొందే విధముగా ఉంది ఎస్తేరు. మరి మనల్ని చూస్తే దయ పొందే విధంగా ఉందా, లేదంటే అసహించుకునే విధంగా మన ప్రవర్తన, మన మాటలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. సగం రాజ్యం అడిగినా కూడా నేను నీకు ఇచ్చేస్తాను, ఏమిటి నీ కోరిక అంటే, రాణి అయిన ఎస్తేరు ఏం చెప్తుందంటే, మరలా రేపటి దినము కూడా నేను ఇలానే విందు చేస్తాను, మీరు హామాను తప్పకుండా రావాలి. హామానికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. రాజుగారితో పాటు సమానముగా. ఎక్కడ చూస్తాం ఈ మాటను? మనము యెషయా గ్రంథంలో చూస్తాం. ప్రధాన దేవదూత ఆ మహోన్నతునితో పాటు సమానునిగా ఉందును అనుకొని ఏం చేసింది? తన మనసులో జస్ట్ ఆలోచించింది. అంటే ఏమీ చేయలేదు. మనం అనుకుంటాం, నేను ఎవరిని కత్తితో పొడవలేదు కదా, నేను ఇంకా పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు ఏమీ చేయలేదు కదా. ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేస్తారు ఎవరైనా అని అనుకుంటాం. మనం పెద్ద పెద్ద నేరాలు, పాపాలు, ఘోరాలు ఏమీ చేయలేదు కదా అని అనుకుంటాం. కానీ ప్రధాన దేవదూతగా ఉన్నటువంటి తను మనసులో వచ్చిన ఒక చిన్న ఆలోచన ద్వారా, అది ఇంకా కార్యరూపణ దాల్చలేదు, మనసులో వచ్చిన ఆలోచన ద్వారా పాతాళ లోకములోనికి త్రోయబడినట్టుగా మనము చూస్తాం. అలానే ఇక్కడ హామాను కూడా ఎంతగా గర్వించాడనంటే, రాజుగారితో పాటు సమానముగా రాణి నన్ను ఎందుకు పిలిచింది అనంటే, నా మీద రాణి దృష్టిలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేను పొందుకున్నాను అని చెప్పి సంతోషించి గబగబా సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తరువాత
చేసే పని ఏంటి అని అంటే 5వ అధ్యాయంలో చూద్దాం. మనం 5వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు మీరు చూచినట్లయితే, అతను హామాను సంతోషించి మనోల్లాసము, మనసంతా పట్టజాలనంత ఉల్లాసంతో వెళ్ళిపోయి, ఈ యొక్క మొర్దెకై ఆయన లేచి నిలబడలేదు, కదలలేదు. ఉన్న దాన్ని బట్టి మొర్దెకై మీద కోపగించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎవరెవరిని పిలుస్తాడు? 10వ వచనములో తన స్నేహితులను, తన భార్య అయిన జెరెషును. ఎవరిని పిలుస్తాడండి? ఇంటికి వెళ్ళి తన స్నేహితులను, తన భార్య అయిన జెరెషును. ఈరోజు మనము హామాను భార్య అయిన జెరెషు గురించి వాక్యాన్ని నేర్చుకొనబోతున్నాం. జెరెషు గురించి ఎప్పుడన్నా విన్నామా? హామాను భార్య అయిన జెరెషు, ఆమె పేరు జెరెషు, గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కువగా సినిమాల్లో హీరో కంటే విలన్ బాగా గుర్తుంటాడు మనకి, అవునా అండి? అవునా? ఆ యాటిట్యూడ్ కానీ, ఆ కోపము కానీ, రౌద్రము కానీ మర్చిపోలేం. పడుకున్నా కూడా, కళ్ళు మూసుకున్నా కూడా ఆ రూపమే మనకి గుర్తొస్తూ ఉంటుంది ఏదన్నా చూసినప్పుడు. అలానే జెరెషు యొక్క పాత్ర కూడా ఎస్తేరు గ్రంథంలో చాలా ఎక్కువగా ఉంది. జెరెషుని గుర్తు చేసుకున్నప్పుడల్లా మనం ఎలా ఉండాలి అనే విషయాలు మనకి బోధపడుతూ ఉంటే వాక్యం ద్వారా. జెరెషుని తన స్నేహితులందరినీ పిలిచి జరిగినటువంటి గొప్పతనాన్ని, రాణి తనను విందుకు పిలిచినటువంటి ఆ యొక్క పద్ధతిని అంతా కూడా, నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు, రేపు కూడా విందుకు రమ్మన్నారు అని చెప్తూ ఎంత సంతోషం ఉన్నా కానీ హృదయములో మాత్రం ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. అదేంటి అని అంటే, మొర్దెకై మాత్రం నాకు నమస్కరించట్లేదు, వంగట్లేదు. మనం ఎక్కడికైనా పెళ్ళికి మంచిగా రెడీ అయ్యి, నగలు పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని, అన్నీ రెడీ అయ్యి, మేకప్ చేసుకొని వెళ్తాం. అక్కడ అందరూ ఫోటోలు దిగుతారు, అంత మంచిగా ఉంటుంది, అంత అయిపోతుంది. ఫోటో దిగడానికి రా అని చెప్పి మనల్ని పిలవకపోతే ఎంత కోపం వస్తుందండి? ఎంత కోపం వస్తుందో ఆ రోజు మనసులో ఉండదు అసలు. నన్ను పిలవలేదు, వాళ్ళేదో పనిలో ఉంటారు, కావాలనో లేదో మర్చిపోయి ఉంటారు. ఇదంతా పెళ్ళి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగిందంతా మనకు గుర్తుండదు. ఏదో ఒక నెగిటివ్ పాయింట్ మాత్రము మన మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది. ఈ మొర్దెకై చేసినటువంటి పని కూడా హామానికి ముళ్ళులాగా ఉండి, ఆ విషయాన్ని కూడా ఎవరికి చెప్తున్నాడు? స్నేహితులకి, భార్యకి చెప్తున్నాడు. మీ భర్త ఏదైనా తన మనసులో ఉన్న ఆనందాన్ని కానీ, లేదంటే బాధను కానీ ఎప్పుడైనా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేశారా? ఒకవేళ చేస్తే ఆ సమయంలో మీరు రెస్పాండ్ అయిన పద్ధతి ఏంటి? మీ యొక్క ప్రతిస్పందన ఏ విధముగా ఉంది? ఆలోచన చేద్దాం. మొర్దెకై హామాను ఆ విధంగా తన భార్యను పిలిపించి చెప్పినప్పుడు ఆమె చెప్పింది 14వ వచనంలో చూద్దాం. అతని భార్య అయిన జెరెషును, అతని స్నేహితులందరూ, ఇందాక మనం 10వ వచనంలో చూస్తే తన ఇంటికి పోయి స్నేహితులు ముందుంటారు, భార్య తర్వాత ఉంటుంది. ఇక్కడ 14వ వచనంలోకి వచ్చేటప్పటికి అతని భార్య అయిన జెరెషును, అతని స్నేహితులందరూ ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు. ఏమని? 50 మూరల ఎత్తు అంట. ఎంత ఎత్తు అండి? 50 మూరల ఎత్తు. మూరలు అంటే తెలుసా లెక్క? పురుషుల కంటే స్త్రీలకు బాగా తెలుసు, ఎందుకంటే పూలని మూరలతో కొలుస్తారు కాబట్టి. మరి పురుషులకు తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అడుగుల్లో ఎక్కువగా లెక్కలు తెలుస్తాయి. దాదాపు 50 మూరలు అంటే అడుగుల్లోకి తీసుకుంటే 75 అడుగుల ఎత్తున్నటువంటి ఒక ఉరికొయ్య చేయించు. ఆ ఉరికొయ్య మీద నీకు అధికారం ఉంది కాబట్టి అతన్ని ఉరి తీయించు, నీ యొక్క ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని చెప్పింది జెరెషు. మనలాంటిదేనా జెరెషు? లేదంటే జెరెషు లాంటి వాళ్ళమేనా మనము? తన యొక్క సంతోషాన్ని, తనకున్నటువంటి బాధని భార్యతో పంచుకున్నప్పుడు జెరెషు యొక్క మాటలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. ఈరోజు వాక్యంలో మీరు గుర్తుపెట్టుకొనవలసింది 3 విషయాలు. ఒకటి మనసు, చెప్తారా? మనస్సు. రెండవది మాట, చెప్తారా? మాట. మూడవది మార్గము, చెప్తారా? మనస్సు, మాట, మార్గము. మనస్సు, మాట, మార్గం. ఇక్కడ జెరెషు యొక్క మనస్సు ఎంత కఠినమైనది, ఎంత మూర్ఖమైనది, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో తన ఆలోచన ఉందో మనం ఈరోజు పరిశీలన చేద్దాం. తన మనసులో ఆలోచించిన విధానాన్ని బట్టి ఆమె మాటలు ఎలా ఉన్నాయంటే మూర్ఖమైనటువంటి మాటలు. మూర్ఖురాలు తన చేతులతో
ఎలా తను చేసిందో మనం చూద్దాం. ఈ యొక్క 75 అడుగులు ఉన్నటువంటి ఒక ఉరికొయ్యను చేయించి అతన్ని ఆ విధముగా చేయించు అని చెప్పిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే 6వ అధ్యాయములో రాజుకు నిద్ర పట్టదు. ఇదంతా దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్న సంగతి దేవుడు చూస్తున్నాడు. ఏ పని వదిలేసి వచ్చావు చూస్తున్నాడు. వాక్యాన్ని కళ్ళతో వాక్యం వింటాం తెలుసా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కళ్ళతో వాక్యం వింటామంటే. కళ్ళు మాత్రం ఇక్కడ వాక్యం వైపే ఉంటాయి, చెవులు మాత్రం ఎక్కడో ఉంటాయి. వినవలసింది మాత్రము వినము, మన దృష్టి మాత్రము ఇక్కడే ఉంటుంది. అలా ఉండదు దయచేసి. ఇక్కడ రాజుకి నిద్ర పట్టలేదట. రాజుకి నిద్ర పట్టకపోతే ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని తీసుకొని రమ్మని పనివారికి చెప్పారు. పనివారు ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చారు. అది ఆయన చదువుతూ ఉన్నాడు, టైంపాస్ కోసం చదువుతూ ఉన్నాడు. అలా చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు అతనికి కనపడ్డాయి. ఏమిటి అని అంటే, ఎస్తేరు రాణిగా ఆ యొక్క కాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క మొర్దెకై రాజు గుమ్మం దగ్గర ఉన్నాడని చెప్పాను కదా నేను. ఆ గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ద్వారపాలకులు అంటే గుమ్మం దగ్గర కాపలా కాసే ఇద్దరు ఈ యొక్క రాజుని చంపాలి అని ఆలోచన చేస్తారు. అది మొర్దెకై విని రాజుగారికి తెలియచేసినప్పుడు రాజుగారు వాళ్ళిద్దరిని చంపించేసి ఆ యొక్క శిక్షను వారికి వేసేసి అతను మరణపాయం నుంచి తప్పించుకుంటారు. అయితే ఈ విషయము యొక్క రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడుతుంది. అది చదివినటువంటి రాజు ఆలోచన చేస్తాడు. చూడండి దేవుని యొక్క ఆలోచన. రాజు ఆలోచన చేస్తూ దోషులకైతే శిక్ష పడింది, మరి యొక్క నన్ను ప్రాణాపాయం నుంచి తప్పించినటువంటి మొర్దెకైకి ఏమైనా మనము ఒక గిఫ్ట్ ఏమన్నా ఇచ్చామా, లేదంటే ఏమైనా అతన్ని ఘనపరిచామా, అతనికి ఇవ్వవలసినటువంటి ఘనత ఏమైనా మనం చేసామా, అతనికి ఏమైనా మంచి బహుమతి లాంటిది ఏమన్నా ఇచ్చామా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతారు. లేదు రాజా అని చెప్తారు. వెంటనే ఇతనికి ఒక మంచి ఘనత తీసుకొని రావాలి, నా ప్రాణము కాపాడినటువంటి వ్యక్తిని నేను ఘనపరచాలి అని తన హృదయములో అనుకొని ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు హామాన్ని పిలుస్తాడు. ఎందుకు హామాన్ని పిలుస్తాడు? హామాన్ వచ్చేసి రాజుగారికి రైట్ హ్యాండ్. ఇప్పుడు హామాన్ వచ్చేసి రాజుగారికి ఏది చెబితే అది హామాను చేయాల్సిందే. హామాను చాలా దగ్గరగా రాజుగారికి సన్నిహితముగా ఉండేవాడు. అటువంటి హామాన్ని పిలిచి రాజుగారు అడుగుతూ ఉన్నారు, ఎవరినైనా ఈ విషయం అంతా ప్రక్కన పెట్టేసి చాలా తెలివిగా అడుగుతున్నారు. ఏంటి అని అంటే, ఎవరినైనా రాజు ఘనపరచాలి అని అంటే వానికి చేయవలసిన పద్ధతి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే హామాను మనసులో అనుకుంటాడు, నన్నే కదా, నన్ను కాకుండా ఇంకా రాజు ఎవరిని ఘనపరుస్తాడు అనుకొని ఒక మంచి తెల్ల గుర్రం తీసుకురావాలి, అతనికి రాజు వస్త్రాలు ధరించాలి, అతన్ని ఊరేగించాలి, ఇలా చేయాలి. తన మనసులో ఏమి జరిగించుకోవాలని కోరుకుందో అదంతా కూడా రాజుగారికి చెప్పేస్తాడు. రాజుగారికి చెప్పిన తర్వాత రాజుగారు ఏమంటారంటే, నీవు ఏదైతే చెప్పావో పొల్లు పోకుండా తూచా తప్పకుండా మొర్దెకై విషయంలో నీవే దగ్గరుండి ఈ కార్యాన్ని జరిగించు అంటారు. హామాను మనసు ఎలా ఉంటుంది అప్పుడు? మన శత్రువుల్ని పిలిచి వారికి నువ్వు చికెన్ బిర్యానీ వండి పెట్టాలి అని అంటే ఎలా ఉంటుంది మనకి? దాంట్లో విషం తెచ్చేసి చంపేయాలన్నంత మనస్సు ఉడికిపోతూ ఉంటుంది. స్త్రీలకు ఉంటుందా ఉండదా? స్త్రీలుగా ఉంటుందండి, ఒప్పుకోవాలి మనం. ఆ విధముగా ఈ యొక్క హామాను మనస్సు ఉంది. ఆ తర్వాత మనము 7వ అధ్యాయంలో చూచినట్లయితే 6వ అధ్యాయంలో 13వ వచనానికి వచ్చేటప్పటికి ఇంటికి వెళ్ళి అతను దుఃఖించుచు ఏడ్చుచు ఉన్నాడట. అప్పుడు 13వ వచనంలో చూడండి, తనకు సంభవించిందంతా తన భార్యని స్నేహితుల్ని పిలిచి చెప్పినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు వారందరూ ఏమంటున్నారంటే, ఎవరి ద్వారా నీకు యొక్క నష్టము కలుగుతుందో, ఎవరి ద్వారా నీ యొక్క హృదయము గాయపరచబడుతూ ఉందో ఆ వ్యక్తి యూదా వంశానికి చెందిన వాడైతే, ఎవరైతే యూదా వంశానికి చెందిన వాడైతే నీవు జయము పొందుట అసాధ్యము. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి! ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. నిన్ను నన్ను గూర్చి దేవుడు యోబు విషయములో అపవాదికి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీవు ఏమి చేసినా కూడా ఈ నా కుమార్తె తల తిప్పి కూడా పక్కకి చూడదు, వేరే మార్గంలోనికి వెళ్ళదు. ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా కూడా నా కుమార్తె నిశ్చలమైన స్థితిలో స్థిరముగా నాలోనే ఉంటుంది అని చెప్పి దేవుడు నిన్ను నన్ను గూర్చి మాట చెప్పగలడా?
అతను ఎవరైతే యూదా వంశపు వాడైతే, గుర్తుపెట్టుకోండి, యూదులు దేవుని ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి వంశము యూదా బీజములో నుంచి, యూదా వంశములో నుంచి. ఆ వంశము, ఆ బీజములో నుంచి నీవు నేను వచ్చాము. అది ఎలా అంటే క్రీస్తు రక్తము ద్వారా కడుగబడుట ద్వారా, మన పాపములన్నీ పవిత్రపరచబడుట ద్వారా, ఈ విధముగా వచ్చినటువంటి మనము క్రీస్తు పిల్లలమని చెప్పుకున్నటువంటి మనము, మనల్ని గురించి ఎవరైనా ఈ యొక్క బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్ళే ఈ బిడ్డలను గురించి నువ్వేమైనా చెడుగా ఆలోచిస్తే అది నీకు జరగదు. వారి గురించి ఏమైనా నీవు ప్రణాళిక సిద్ధపాటు చేస్తే అది నెరవేరదు. వారి మీద నీవు జయము పొందజాలవు అని ఎవరైనా నిన్ను నన్ను గూర్చి సాక్ష్యము చెప్పే విధముగా మన జీవితాలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. ఈ విధముగా చెప్పిన తరువాత ఆ యొక్క మొర్దెకై గురించి, హామాను గురించి రాజుగారి దగ్గరికి ఎస్తేరు వెళ్ళి మొత్తం అంతా కూడా చెప్తుంది. యూదా వంశపు వారిని అందరినీ కూడా సంహరించడానికి ఒక వ్యక్తి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాడు. నీకు దయ ఉంటే ఆ కార్యము చెయ్యి అనగానే ఆ వ్యక్తి ఎవరు అని రాజు అడగగానే ఎస్తేరు చెప్తుంది, దుష్టుడైన ఈ హామానే. ఎవరతను? దుష్టుడైన ఈ హామానే. దేవుడు ఒకవేళ పరలోకములో తన దూతలందరినీ పిలిచి, నా నామము ఎవరి ద్వారా గూడూరు పట్టణంలో, ఈ ప్రాంతం పేరేంటి? గూడూరేనా? దీనికి ఇంకేం పేరు లేదా? ఈ గూడూరు ప్రాంతంలో, ఈ యొక్క ఏరియాలో ఎవరి ద్వారా నా నామం అవమానపరచబడుతుంది అని అంటే నీ పేరు నా పేరు ఉంటుందా? ఉంటుందా? కన్ఫర్మ్గా. ఎవరి ద్వారా నా నామము ఘనపరచబడుతుంది అని అంటే ఉంటుందా పేరు? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఉంటుందా? ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ స్థలంలో నీవు ఉన్నావో ఆ స్థలములో నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుందా, ఘనపరచబడుతుందా? ఆ ప్రశ్నకి నీవు ఈరోజు జవాబుదారివేను. తప్పకుండా నీవు సమాధానము దేవునికి తెలియచేయాలి. ఇది జరిగిన వెంటనే దుష్టుడైన హామాన్ అనగానే ఇతను తీసుకువెళ్ళి వెంటనే అతనికి మరణానికి రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన తరువాత, అది ఎలా జరిగింది మరణం అని అంటే 7వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో మనము చూసినట్లయితే ఎలా ఇతనికి శిక్ష ఇవ్వాలి అన్నప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి చెప్తాడు, మొర్దెకై కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య ఎక్కడుంది? 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 ఇంటి ఆవరణములోనే ఉంది. జాగ్రత్త. నీవు చేసినటువంటి పాపానికి శిక్ష ఎక్కడుంది? ప్రతిఫలం ఎక్కడుంది? ఎంతో దూరం లేదు. నీ ఇంటి ఆవరణములోనే, నీ ఒడిలోనే శిక్ష దాగుంది. నీవు చేసినటువంటి దేవునికి విరోధముగా చేసినటువంటి కార్యాలన్నిటికీ. ఈ దుష్టుడైనటువంటి హామానికి తన భార్య ఏ ఉరికొయ్య మీదైతే శత్రువుని చంపాలి అని చెప్పి సలహా ఇచ్చిందో ఆ ఉరి కొయ్య మీదే ఎవరి ప్రాణం పోతుంది? తన భర్త ప్రాణం పోగొట్టుకుంటుంది. ఎవరు? జెరెషు. అందుకే నేను జెరెషుని గుర్తు పెట్టుకోవాలి అన్నాను. ఈరోజు జెరెషు లాంటి మూర్ఖమైనటువంటి మాటలు భర్తలకి, స్నేహితులకి ఆలోచన చెప్పేవారంగా ఉన్నామా? ఎలాంటి మాటలు మనము ఎవరైనా మనల్ని వచ్చి సలహా అడిగినప్పుడు చెప్తూ ఉన్నాం? కుటుంబంలో మన మాటలు ఎలా ఉన్నాయి? భర్త దగ్గర మన మాటలు ఎలా ఉన్నాయి? సంఘములో పక్క విశ్వాస దగ్గర మన మాటలు ఎలా ఉన్నాయి? ఈ ప్రాంగణం దాటి బయటికి వెళ్తే అన్యుల దగ్గర మన మాటలు ఎలా ఉన్నాయో ఆలోచన చేద్దాం. జెరెషు యొక్క మనస్సులో వచ్చిన ఆలోచనను బట్టి తన మాటలు బయటికి వస్తున్నాయి. హృదయం నిండి దానిని బట్టి నోరు మాటలాడును కదా. వచ్చినటువంటి మాటలు మూర్ఖమైనటువంటి మాటలు. ఆ మూర్ఖమైనటువంటి మాటల ద్వారా తన మార్గం ఎక్కడికి వెళ్ళిందనంటే నాశనానికి నడిపించింది. నాశనానికి ముందు గర్వము నడుచును. తనలో ఉన్నటువంటి తనకి అందం ఉంది, అధికారం ఉంది, అంతస్తు ఉంది. జ్ఞాపకం చేసుకోండి. అందం ఉంది, అధికారం ఉంది, అంతస్తు ఉంది. ఈ మూడింటిని ఉపయోగించుకొని తన భార్యను, తన భర్తను, తన కుటుంబాన్ని ఇంకా గొప్పగా చేసుకోవాల్సింది పోయి ఆ మూడింటిని ఉపయోగించుకొని మూర్ఖురాల్లాగా ప్రవర్తించి తన భర్త ప్రాణాన్ని కోల్పోయింది. తన కుటుంబం నాశనమైనటువంటి మార్గంలోనికి